కరీంనగర్లో జరిగింది దుర్మార్గమైన ఘటన అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చైతన్యవంతమైన కరీంనగర్ గడ్డ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిందన్నారు. కరీంనగర్ నడిబొడ్డున జ్యువెలరీ షాప్లో దొంగలు తుపాకులతో దోడికి పాల్పడితే ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. 32 గంటలైనా అసలేం జరిగిందో పోలీసులు తెలుసుకోలేకపోయారని విమర్శించారు కేటీఆర్. సేఫ్ స్టేట్గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలోనే అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని అన్నారు కేటీఆర్. శాంతి భద్రతను మెయింటైన్ చేసే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. దుండగులు మాస్కులు కూడా పెట్టుకోలేదన్న కేటీఆర్ అయినా వారిని పట్టుకునే తెలివి పోలీసులకు లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేయడానికైనా పోలీసులు ఉన్నదని నిలదీశారు కేటీఆర్. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్ కాల్పుల ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వెంకటాద్రి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ బాధితుల నుండి దోపిడీ జరిగిన తీరు, కాల్పుల ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి డాక్టర్లను సూచించారు. అండగా ఉంటామని బాధితులకు కేటీఆర్ భరోసానిచ్చారు. రేవంత్ సర్కార్కు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ను ఆయన పరామర్శించారు. ఇక ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు మన్నె కృషాంక్పై దాదాపు 35 అక్రమ కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పర్వం నడుస్తుందని, రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ వస్తేనే రాష్ట్ర అభివృద్ధి పట్టాలెక్కుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీవితాలు బాగుపడాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయి వారంటూ లేరని, అందరినీ మోసం చేశారని, దగాపూరిత మాటలతో, హామీలతో, వాగ్దానాలతో నిండా ముంచారని మండిపడ్డారు. ఇక వారి అరాచకాలకు ముగింపు కావాలని అన్నారు. సిరిసిల్లలో బీజేపీ కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో వందలాది మంది ఆ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. అబద్దాల రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రంలో 110 మెట్రిక్ టన్నులకు అలాట్మెంట్ ఇస్తే ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 4,000 సంచులు మాత్రమేనని మండిపడ్డారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో రైతులను ప్రభుత్వం, సీఎం ఎట్లా ఇబ్బంది పెడుతుందనే దానికి మంత్రి దామోదర్ రాజనరసింహ రాసిన లేఖతో స్పష్టమవుతుందన్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కదం తొక్కుతుందన్నారు. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ మండిపడింది. రైతాంగ కష్టాలు పడుతుంటే సర్కారు పట్టించుకోవడం లేదని, దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంఖే రవిశంకర్ నిప్పులు చెరిగారు. తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కరీంనగర్ జగిత్యాల హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరితో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రభుత్వం కొనే పరిస్థితి లేక రైతులు దళారులను అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. ఇక నష్టంతో ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన ఎర్రబెల్లి రైతుల నుండి లారీ ఓనర్ బస్తాలకు 100 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. పంట కొనుగోలు జాప్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులను పరామర్శించారు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నరేందర్ తదితరులు రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.
రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి పట్ల దయనీయంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారని అన్నారు. ఎన్ని రకాలుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. పద్ధతి మార్చుకొని అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని లక్ష్మారెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని, నెల రోజులుగా పంటను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులతో మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాఖాలో రైతులు తిరగబడ్డారు. వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేయాలని చింతకాని సొసైటీ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చింతకాని మండల సొసైటీ సీఈఓ శ్రీనివాస్ ని సొసైటీ ఆఫీసులో బంధించారు. పంట కొనుగోలు చేసే వరకు వదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాతలు. మహబూబాబాద్ జిల్లా మొక్కజొన్న రైతులు కన్నెర్ర చేశారు. గూడూరు మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు సక్రమంగా సాగడం లేదని మండిపడ్డారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడంతో పాటు ఇప్పటి వరకు గోనె సంచులు అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో రేవంత్ సర్కార్పై తిరగబడ్డారు అన్నదాతలు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ జాప్యంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ రావు పాల్గొన్నారు. నెల రోజులుగా రైతులు వరి ధాన్యాన్ని కోసి కల్లాల్లో కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద రైతులు రోడ్డెక్కారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్కు తమ గోడు విన్నవించుకున్నారు. ఆయనను చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. తమ బాధలు ఆలకించాలని, ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. బింగల్ మండలం సుమంగలి చౌరస్తాపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వరికోత కోసి 25 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అకాల వర్షం రైతులను నిండా ముంచేస్తోంది. తీరని నష్టాలను మిగిల్చింది. ఇక మార్కెట్ యార్డ్, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు లబోదిగోమంటున్నారు. అసలే ధాన్యం కొనక అల్లాడుతుంటే వర్షం తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రంగా నష్టభరించిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పి కొనకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా ప్రయోజనం శూన్యమని ధ్వజమెత్తారు. రైతుల నుంచి 30% కమిషన్ రాదు కనుకే రైతులను అరిగోస పట్టిస్తున్నారని మండిపడ్డారు. 80 మంది రైతులకు చెందిన 120 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైతే ఇంతవరకు ఒక్కరు స్పందించలేదని దుయ్యబట్టారు. కాలిబూర్దైన మొక్కజొన్న విలువ 3 నుంచి 4 కోట్లు ఉంటుందని వాపోయారు. అగ్ని ప్రమాదం వల్ల సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు సంగ్రామ సదస్సు పోస్టర్ను మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య ఆవిష్కరించారు. బుధవారం వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజయ్య చెప్పారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు కావస్తున్నా కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ రోజు ఎటు చూసినా కూడా రైతుల కష్టాలే కనబడుతున్నాయని రాజయ్య అన్నారు. మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ హంటర్ రోడ్ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో రైతుల సంగ్రామ సదస్సు ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట అనేక మోసపూరిత హామీలిచ్చారని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతు సదస్సు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా వర్గల్లో రైతులు ఆందోళన చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేసి వర్గల్ మండలంలోని చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. వర్గల్ రైతు వేదిక వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రేలాపనలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఐలయ్యను హెచ్చరించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఐలయ్య దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఇక అధికారంలో ఉన్నామని విర్రవీగి నోరు జారితే తగిన గుణపాఠం చెప్తామని బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జీహెచ్ఎంసీ పరిధిలో మంజూరైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ వాణిదేవి పంపిణీ చేశారు. 117 మంది చెక్కులను అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్తో పాటు ఎంఆర్ఓ చిన్న అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో దిగువ స్థాయి నేతలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పై దాడులకు ఒడిగడుతున్నారు. కనపల్లి మండలం జజ్జర్లపల్లి గ్రామానికి చెందిన పెరుగు మల్లేష్ పై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. తమకు మండల కాంగ్రెస్ నాయకులతో ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులని పరామర్శించి ధైర్యం చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రోడ్డు విస్తరణ సందర్భంగా దుకాణాలు, ఇండ్లు కోల్పోయిన వారిని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇండ్లను, దుకాణాలను కూల్చివేయడం సరైన చర్య కాదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. వనపర్తి మండలం కాశీంనగర్లో మినుముకుంట కట్టని కాంగ్రెస్ నాయకుడు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర వివాదాన్ని రేపుతోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి అక్కడికి వెళ్లి వాస్తవ స్థితిని పరిశీలించారు. ఈ కుంట కట్టను తిరిగి నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కట్టను ధ్వంసం చేయడం వల్ల పొలాలకు వెళ్లేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. తిరిగి కట్టను నిర్మించాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలంలో సమయ పాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు సమయం దాటిన ఆఫీసులకు తాళాలు వేసే ఉంటున్నారని ఆరోపించారు. మండల ఉన్నత అధికారులు సమయ పాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒక గృహ నిర్మాణంకి సంబంధించి 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఉద్యోగిని శ్రీలత ఏసీబీకి పట్టుబడింది. వెంకటేష్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చింతల బస్తీలోని శ్రీలత ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఇక ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లి మండలం ముత్తారంలో ఇటుక బట్టీల నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మట్టి కోసం ఏకంగా ఊర చెరువునే లూటీ చేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కిన అడిగేవారు లేదన్న ధీమాతో చెరువుల్లో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడేసి ఖాళీ చేస్తున్నారు. ఇక రాఘవాపూర్, రంగాపూర్, హనుమంతులపేట, గౌరెడ్డిపేట గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సుల దుర్వినియోగంపై వివాదం నెలకొంది. విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన బస్సులను పెళ్లిళ్లు, శుభకార్యాలకు నడుపుతున్నారు. ఇక ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో ఓ బస్సును రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్ వివరణ కోరగా నిరాకరించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లాకూడారం వద్ద భారీ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టడంతో 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఓనర్ టేక్ చేయబోతుండగా ప్రమాదం జరిగింది. గాయాలైన వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేబుల్వాడ భీమేశ్వర ఆలయం భక్తుల రద్దీతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భీమేశ్వర ఆలయంలో నిర్వహించిన అభిషేకం, అన్నపూజ, కళ్యాణం తదితర అర్జిత సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రైన కోడల మొక్కును చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రమిత్ర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. ఆలయ ప్రధాన వీధులన్నీ శివధ్వనులతో ప్రతిధ్వనిస్తున్నాయి. వేసవి సెలవులతో పాటు సోమవారం కలిసి రావడంతో భక్తులు పోటెత్తారు. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు దాదాపు 4 గంటల పైగా సమయం పట్టిందని భక్తులు అంటున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు దేవాలయ సిబ్బంది పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందించారు. తమిళనాడులో విజయ్ పార్టీ ప్రపంచం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు మించి దూసుకుపోయింది. తమిళ వెట్రి కలగం ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా టీవీకే మెజార్టీ సీట్లు దక్కించుకుని తల పండించిన పార్టీలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే తొలి ఎన్నికల్లోనూ బలమైన పార్టీగా అవతరించింది. అపారమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో యువతను ఆకర్షించిన విజయ్ ఈ ఎన్నికల్లో ద్రవిడియన్ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా వినూత్న ప్రచారంతో దూసుకుపోయారు. మేనిఫెస్టోలో సరికొత్త పథకాలతో మహిళలు, యువతను ఆకర్షించారు. కింది స్థాయి నుంచి పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించడం పట్ల ఆయన కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఫలితాల తీరును గమనిస్తూ వచ్చిన విజయ్ కుటుంబ సభ్యులు బంపర్ మెజార్టీలో తమిళ వెట్రి కలగం గెలుపొందడంతో మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతా ఒకే చోట చేరి విజిల్ ఊదుతూ ఆనందాన్ని పంచుకున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే ప్రభావాన్ని అడ్డుకుని జయకేతనం ఎగిరవేసిన తమిళ వెట్రి కలగం పార్టీలో ఆనందం వెల్లువెత్తుతోంది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చెన్నైలోని విజయ్ ఇంటికి చేరుకున్న ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఇదిలా ఉండగా విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పోలీసు ఉన్నతాధికారులు కూడా విజయ్ ఇంటికి చేరుకొని భద్రతను సమీక్షించారు. తమిళనాట టీవీకే ఎనలేని విజయం సాధించడంతో సినీ నటి విజయ్ స్నేహితురాలు త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ సిబ్బంది దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయం నుండి బయటికి వచ్చిన త్రిష అందరికీ అభివాదం చేశారు. ఆ తర్వాత చెన్నై చేరుకుని నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. మంచి పనులు ఎన్ని చేశామని కాదు, ప్రజల మనసులను ఎలా గెలుచుకున్నాం అన్నది నానుడి. ఇప్పుడు అక్షరాల డీఎంకేకు ఇదే వర్తిస్తుంది. తాము ప్రవేశపెట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని ఆశించిన డీఎంకేకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అది ఎలా అంటే ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కూడా ఓడిపోయేంత ఒక సాధారణ టీవీకే అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యాడు. అన్నొచ్చిన స్థానమని కొలత్తూరుకు ఎంచుకుంటే అక్కడి ఓటర్లు చీకొట్టి ప్రత్యర్థి విఎస్ బాబును 7,738 ఓట్ల తేడాతో గెలిపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. హేమీలు ఓటమిలు పాలవుతుంటే ఎవరికీ తెలియని సామాన్య అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు. ఎంకే నుంచి పేరున్న నేతలు, అనుభవజ్ఞులు ఓడిపోతున్నారు. అయితే చెపాక్ తిరువల్లికేని నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు ఉదయనిధి స్టాలిన్. చెపాక్ తిరువల్లికేని అసెంబ్లీ స్థానంలో టీవీకే అభ్యర్థి సెల్వంపై ఆయన ఆధిపత్యం కనబర్చి గెలుపొందారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై మరోసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళిసై టీవీకే అభ్యర్థి వెంకట్రమణ చేతిలో పరాజయం పాలయ్యారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మళ్లీ చక్రం తిప్పారు డాక్టర్ హిమంత్ బిశ్వ శర్మ. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ లీడ్తో ముచ్చటగా 3వసారి అధికారం దక్కించుకున్నారు. తన కంచుకోట జలుక్ బరిలో వరుసగా 6వసారి గెలుపు బాహట వేశారు. బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తనకు రాజకీయం నేర్పించిన కాంగ్రెస్ ను కనుమరుగయ్యేలా చేసి గేమ్ చేంజర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి వ్యతిరేక పోరాటం, ఇన్ఫ్లేషన్, అభివృద్ధి, మహిళలు, యువత కోసం అనేక స్కీంలతో అస్సాం మోడల్ను పరిచయం చేశారు హిమంత్. మొత్తానికి హిందుత్వం, వెల్ఫరిజం కాక్టైల్ తో సక్సెస్ ని అందుకున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ మినహా 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ చాప చుట్టేసింది. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలు కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పొందడానికి బదులుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసింది. 292 స్థానాల్లో బరిలోకి దిగితే ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఎంసీపై దుమ్మెత్తిపోసినా ఓటర్లు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో భాగంగా కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఫలితాల్లో మాత్రం 0కే పరిమితమైంది. కేరళ మినహా మిగిలిన 4 చోట్ల కాంగ్రెస్ పరాజయం పాలు కావడంతో రాహుల్ గాంధీపై విమర్శలు బాంబులు ఎక్కుపెట్టారు బీజేపీ నేతలు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దిగ్విజయంగా 99 ఎన్నికల్లో ఓడిపోయారంటూ సెటైర్లు వేసింది కమలం పార్టీ. రాహుల్ గాంధీ స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఆ రికార్డును ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ చురకలు వేశారు. సెంచరీకి చేరువలో ఉన్న రాహుల్ కు అభినందనలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ సీఎం ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి క్లీన్ స్విప్ చేసింది. మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని నిలబెట్టుకుంది. సీఎం రంగస్వామి తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. దీంతో ఎన్డీఏ శ్రేణులు పుదుచ్చేరి వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ కూటమి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరాయి విజయన్ నాయకత్వంలోని ఎల్టీఎఫ్ ఓటమి పాలైంది. వామపక్షాలను కంచుకోటగా ఉన్న కేరళలో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అధికార పగ్గాలు చేపట్టబోతుంది. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ కేరళలో జయకేతనం ఎగరవేసింది. ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సంప్రదించిన మీదటే ముఖ్యమంత్రి ఎవరన్నది మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ తెలిపారు. ఫలితాలు వెలువడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో టీఎంసీ కార్యకర్తలు అసహనంతో రెచ్చిపోయారు. కూచ్ బిహార్లోని దిన్హాటా ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు దాడులకు పాల్పడుతున్న వారిపై లాఠీలు జల్పించారు. వెంబడి అల్లర్లు మూకలను చెదరగొట్టారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 77,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 24,119 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.08 వద్ద ఆల్అవుట్ వద్ద కనిష్టానికి చేరింది. ది వాల్టీ న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.